Hi guys, welcome to Cricket Chat Venkatesh. సో ఎట్టకేలకు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ కల నెరవేరింది. ఎస్, దిస్ విక్టరీ బిలాంగ్స్ టు ఆర్సీబీ ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ కూడా అదే అన్నాడు మ్యాచ్ తర్వాత, దిస్ విక్టరీ బిలాంగ్స్ టు ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పి. ప్రతి ఏడాది ఈసాల కప్ నమ్దే అంటూ వచ్చారు, నమ్ముతూ వచ్చారు. కప్ గెలుస్తున్న టైము టీంతోనే ఉన్నారు, టీంతో పాటు అలాగే అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రతి సీజన్లో నిరాశ ఎదురవుతున్న 3 ఫైనల్స్ మిస్ అయినా వాళ్ళ నమ్మకం చెక్కు చెదరలేదు, వాళ్ళ లాయల్టీ తగ్గలేదు, వాళ్ళ ఫ్యాన్ బేస్ తరగలేదు. అండ్ ఎట్టకేలకు ఈసాల కప్ నమ్దు అయింది. ఎస్, ఈసాల కప్ నమ్దు అయింది. అండ్ ఇది ఫ్యాన్స్ కప్, కోహ్లీ కప్, డెఫినెట్గా కోహ్లీదే కప్. కోహ్లీ కప్ ఎందుకంటే అతను చెప్పాడు, నా ప్రైమ్ ఆఫ్ నా యూత్ అంతా ఈ ఫ్రాంచైజీకి దారిపోసాను. నా ఒంట్లో ఉన్న శక్తియుక్తులన్నీ, ప్రతి ఔన్స్ ఈ టీంకి దారిపోసాను. సో అతను ఇప్పుడు కెప్టెన్ కాకపోవచ్చు, బట్ హీఈస్ ద లీడర్. ఇది ఇప్పటికీ విరాట్ కోహ్లీ టీమే. ఈసాల కప్ కోహ్లీదే, ఖచ్చితంగా కోహ్లీదే. కోహ్లీ ఎమోషనల్ అయిపోవడం చూసి నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగిన ఇప్పటికీ ఎమోషనల్గా అనిపిస్తుంది. కోహ్లీ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే లాస్ట్లో. కోహ్లీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఏంటి కోహ్లీ అలాగా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు? ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎన్ ఆర్సీబీ ఫ్యాన్, ఐఎమ్ నాట్ ఏ కోహ్లీ ఫ్యాన్. కోహ్లీ ఈజ్ ఏ సూపర్ స్టార్, కోహ్లీ ఈజ్ ఏ గ్రేట్ ప్లేయర్. అతనికి వరల్డ్ కప్ ఉంది, వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ ఉంది. ఇక్కడ ఆర్సీబీలో అతని ఫెయిల్యూర్ టు విన్ ద కప్, అతని హేటర్స్ అతన్ని దాని మీద ఎద్దవ చేయడం, అతన్ని హేళన చేయడం, క్యాప్టెన్సీ పనికిరాదని చెప్పడం. నేను టెస్ట్ క్యాప్టెన్సీ వీడియో చేసినప్పుడు కూడా అదే చెప్పాను. కోహ్లీ క్యాప్టెన్సీ ఎంత బాగా చేసినా కూడా, ఎంత గొప్ప క్యాప్టెన్ అయినా ఆర్సీబీ కప్ గెలిపించలేకపోయాడని చెప్పి అతను ఒక ఫెయిల్యూర్ క్యాప్టెన్ అని ముద్రేశారు. సో అందుకని కోహ్లీకి కప్పు దక్కడం మొత్తం అంతా ఇప్పుడు నాకు వెనకాల, నేను వీడియో చేస్తుంటే వెనకాల క్రాకర్స్ మోగుతున్నాయి. ఇండియా గెలిచిందా ఆర్సీబీ గెలిచిందా నాకు అర్థం కావట్లేదు. అంత మా గేటెడ్ కమ్యూనిటీలో జైంట్ స్క్రీన్ పెట్టి కొన్ని వేల మంది చూస్తున్నారు అక్కడ. నేను చూడలేదు. నాకేంటంటే అక్కడ చూస్తే డిస్టర్బెన్స్, అందరు వచ్చి మాట్లాడతారు, మ్యాచ్ కాన్సన్ట్రేషన్ ఉండదని చెప్పి జస్ట్ స్టార్టింగ్లో వెళ్ళి కొంతసేపు నేను వచ్చేసాను. బట్ మై వైఫ్ టోల్డ్ మీ అక్కడ అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ అని చెప్పి. అంటే ఆర్సీబీ పంజాబ్ ఫ్యాన్స్ లేరని కాదు, పంజాబ్ గెలవకూడదని కాదు, కోహ్లీ గెలవాలి. కోహ్లీకి ఎంత ట్రై చేశాడు. 973 రన్స్ చేశాడు ఒక సీజన్లో. ప్రతి సీజన్లో మ్యాక్సిమం రన్స్ చేస్తున్న టీం కోసం తన శక్తియుక్తులన్నీ నిజంగా దారిపోస్తున్నాడు. కానీ అది కప్ రావట్లేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సీజన్లో అన్నీ కుదిరినాయి. ఏం బాగా కుదిరింది ఈసారి? లాస్ట్ టైంకి ఇప్పటికీ ఇంతకుముందుకి తేడా ఏంటంటే మెయిన్గా బౌలింగ్ బాగుంది. ది అరైవల్ ఆఫ్ హ్యాజల్వుడ్ గతంలో కూడా హ్యాజల్వుడ్తో పాటు భువనేశ్వర్ కుమార్ అండ్ సర్ప్రైజ్ ప్యాకెట్గా కృణాల్ పాండ్యా తను బ్యాటింగ్ ఆల్రౌండర్ అని అనుకుంటాం మనం. బౌలింగ్ ఆల్రౌండర్ అయిపోయాడు ఈ టీంలో. అంత అద్భుతంగా బౌలింగ్ చేయడం, దయాల్ సపోర్ట్ చేయడం, సుయేష్ శర్మ బ్రహ్మాండంగా బౌలింగ్ చేయడం. సో అందరూ ఎవ్రీబడి హ్యాస్ కంట్రిబ్యూటెడ్. బౌలర్స్ షెపర్డ్ ఒక అవుట్ ఆఫ్ సిలబస్గా వచ్చిన ప్లేయర్, అతను బ్యాటింగ్లో బౌలింగ్లో కొన్ని క్రూషియల్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం, ఇవన్నీ ఆ టీం విజయానికి కాంట్రిబ్యూట్ చేసినాయి. ఈరోజు అసలు టాస్ ఓడిపోయినప్పుడే నేను అనుకున్నా పంజాబ్ కొట్టేస్తుంది, మంచి మొమెంటం ఉంది వాళ్ళ దగ్గర. స్టార్టింగ్ కూడా చాలా బాగా చేశారు. కొద్దిగా అసాల్ట్ లాంచ్ చేశాడు. సాల్ట్ ఉన్నంతసేపు పవర్ ప్లేలో మంచి స్కోర్ వస్తుంది అనిపించింది. కానీ సాల్ట్ ఎప్పుడైతే ఒకటాడో వండర్ఫుల్ క్యాచ్ బై శ్రేయస్ అయ్యర్, వెనక్కి వెళ్ళి కూల్గా క్యాచ్ పట్టాడు శ్రేయస్ అయ్యర్. అది ఒక సెట్ బ్యాక్ వాళ్ళకి. మయాంక్ అగర్వాల్ ఈజ్ నాట్ పవర్ ప్లేయర్, పవర్ హిటర్ కాదు అతను. ప్రయత్నం చేశాడు. కోహ్లీ చాలా క్లియర్గా అక్కడ మనకు అర్థమైందంటే కోహ్లీ వాంటెడ్ టు స్టే దేర్. కోహ్లీ ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు, మిగతా వాళ్ళు రన్స్ కొడతారు, మిగతా వాళ్ళు దే ఆర్ టేకింగ్ ఛాన్సెస్. మయాంక్ అగర్వాల్ కూడా ఫస్ట్ బాల్ నుంచే ఈ స్టార్టెడ్ టేకింగ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. కానీ అవి కొన్నిసార్లు వచ్చినాయి. అతను ఎందుకంటే అతను న్యాచురల్ హిటర్ కాదు. అతను కూడా కాస్త అతను హీఈస్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్ ఫార్మాట్ యాక్చువల్లీ. బట్ అతను ప్రయత్నం చేశాడు. 24 రన్స్ చేశాడు, కానీ పెద్ద 133 స్ట్రైక్ రేట్. సో మయాంక్ అండ్ కోహ్లీ ఆడుతున్నప్పుడు మరీ స్లోగా ఆడుతున్నారు. కోహ్లీ మరీ స్లోగా ఆడాడు. నాకైతే కోహ్లీ ఇన్నింగ్స్ నచ్చలేదు నాకు. ఎందుకంటే అస్సలు రిస్క్ తీసుకోవట్లేదు. రిస్క్ ఫ్రీ ఆడుతున్నాడు కరెక్టే, ఎందుకంటే టీంకి ఒక ఎండ్లో ఒకలా ఉండాలి. కానీ మరీ రిస్క్ ఫ్రీ ఆడుతున్నాడు, మరీ మడిగట్టుకుని అసలు రన్సే కొట్టట్లేదేమో అనిపించింది. కానీ హీ మైట్ హ్యావ్ అసెస్ ది వికెట్ అంత ఈజీగా ఏం లేదు. మామూలుగా జనరల్గా మనం ఇక్కడ చూసినంత ఈజీగా ఏం లేదు.
మీరు ఇంటు ద వికెట్ బౌలింగ్ వేస్తే ఆ బాల్ గ్రిప్ అవుతుంది, మీకు స్లోయర్ వన్స్ వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అజ్మతుల్లా ఉమర్జా చాలా మంచి బౌలింగ్. అజ్మతుల్లా ఉమర్జాకి విరాట్ కోహ్లీ వికెట్ కూడా వచ్చింది. ఇట్ వాజ్ బౌలింగ్ ఇంటు ద వికెట్. స్లోయర్ బౌన్సర్స్ కొట్టడం కష్టంగా ఉంది. సో మయాంక్ అవుట్ అయిపోయాడు. తర్వాత రజత్ పాటీదార్ లుక్ గుడ్, 2 సిక్స్లు కొట్టాడు, చహల్ని ట్యాకిల్ చేసేటట్టుగా కనిపించాడు. కానీ అతను కూడా 26 చేసి అవుట్ అయిపోయాడు. సో వికెట్లు పడుతున్నాయి. ఒకసారి వాళ్ళకి ఒక మొమెంటం వచ్చింది, మళ్ళీ వాళ్ళు కాస్త పుంజుకుంటున్న టైంలో వికెట్లు పడడం అనేది మనం చూసాం. లియామ్ లివింగ్స్టన్ పంపించారు. జితేష్ శర్మ ఫామ్లో ఉన్నాడు. లియామ్ లివింగ్స్టన్ ఫామ్లో లేడు ఈ సీజన్లో. అతను బిగ్ హిటర్ నో డౌట్, కానీ అతను కూడా స్లో అయిపోయాడు. విరాట్ కోహ్లీ ఇద్దరు సింగిల్స్ ఇస్తున్నారు. ఆ స్టేజ్లో చాలా కష్టం అనిపించింది. కానీ స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత లియామ్ లివింగ్స్టన్కి ఇచ్చి ఒక చివాట్లు పెట్టినట్టున్నారు. అతను ఒక 2 సిక్స్లు కొట్టాడు, కొద్దిగా అర్జెన్సీ చూపించాడు. కానీ అతను కూడా అవుట్ అయిపోయాడు. అతను అవుట్ అయిన తర్వాత జితేష్ వచ్చాడు. జితేష్ ఇన్నింగ్స్ చాలా క్రూషియల్, ఎందుకంటే 10 బాల్స్లో 24 చేశాడు. ఎలాగైతే మనం మరొక మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఎల్ఎస్జీ పైన, అలాంటి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మొమెంటం ఇచ్చాడు ఇన్నింగ్స్కి. ఒక 6 కొట్టాడు, అది రివర్స్ కీపర్ పై నుంచి, అద్భుతమైన 6 అది. మళ్ళీ అదే ఓవర్లో స్ట్రైట్ కొట్టాడు. అంటే ఒకటి 360 డిగ్రీస్, 180 డిగ్రీస్ రాదు, ఒకటి వెనక వైపు ఒకటి ముందు వైపు, స్ట్రైట్ హిట్ 6లో 2, ఒకటి వెనక వైపు స్ట్రైట్, ఒకటి ముందు వైపు స్ట్రైట్. సో అతని రేంజ్ అక్కడ, ఎందుకంటే విరాట్ కోహ్లీ గారు వీళ్ళందరూ ట్రెడిషనల్ క్రికెటింగ్ షాట్స్ ఆడుతున్నారు, బట్ హీ కెన్ ప్లే దోస్ అడాషియస్ షాట్స్. అది కనిపించింది. అతను ఆ మొమెంటం ఇచ్చాడు. కానీ షెపర్డ్ కూడా ఒక 6 కొట్టాడు. షెపర్డ్ కూడా కొంత, బట్ వికెట్లు పడతా ఉన్నాయి. 9 వికెట్స్ పోయినాయి. 190 మాత్రమే చేయగలిగారు. 190 బిలో పార్ అనిపించింది. 15 రన్స్ తక్కువైనట్టుగా అందరూ వచ్చారు. మాథ్యూ హెడ్ అనేది 30 రన్స్ తక్కువ, 15 రన్స్ తక్కువైనా అనిపించింది. అయితే నేను మిడ్ ఇన్నింగ్స్ అప్పుడు ట్వీట్ కూడా చేస్తే ఏమంటే శ్రేయస్ అయ్యర్ని కనుక తొందరగా అవుట్ చేస్తే 190 డిఫెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే శ్రేయస్ అయ్యర్ని వాళ్ళు తొందరగా అవుట్ చేశారు. ప్రియాన్స్ ఆర్యా అండ్ ప్రభ్ సిమ్రన్ కాషియస్గా స్టార్ట్ చేశారు. వాళ్ళు మామూలుగా చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఆడతారు, ఫియర్లెస్గా ఆడతారు. ఫైనల్ కదా, ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్. ముఖ్యంగా ప్రియాన్స్ ఆర్యా యంగ్స్టర్, ప్రభ్ సిమ్రన్ కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కదా. వాళ్ళిద్దరూ కాస్త కాషియస్గా స్టార్ట్ చేశారు. ప్రభ్ సిమ్రన్కి ఒక లైఫ్ దొరికింది. షెపర్డ్ ఒక క్యాచ్ వదిలి, ఈజీ క్యాచ్ వదిలేశాడు హ్యాజల్వుడ్ బౌలింగ్లో. బట్ ప్రియాన్స్ ఆర్యా హ్యాజల్వుడ్కి అవుట్ అయిపోయాడు. ప్రియాన్స్ ఆర్యా ఎప్పుడైతే 24కి అవుట్ అయ్యాడో కొన్ని షాట్లు కొట్టాడు, కానీ ఆ పవర్ ప్లేలో రావాల్సిన మూమెంట్, పవర్ ప్లే ఐ థింక్ తీసుకోవడం 52 ఎంతో చేశారు. ఎక్కువ వాళ్ళకి ఆ 60 అంటే 10 runs per over మామూలుగా జనరల్గా వస్తుంది ఈ సీజన్లో, అంత రాలేదు. భువి బౌల్డ్ ఈ సెకండ్ ఓవర్ వెల్. సో మొత్తం మీద దే కుడ్ పుల్ థింగ్స్ బ్యాక్ ఆర్సీబీ. ప్రభ్ సిమ్రన్ కూడా కృణాల్ పాండ్యా ఒక క్రూషియల్ స్పెల్ వేశాడు మధ్యలో. పిచ్లో స్పిన్నర్స్కి ఏం లేదు, కానీ కృణాల్ పాండ్యా సటిల్ వేరియేషన్స్, స్పేస్లో ట్రాజెక్టరీలో వేరియేషన్ చేస్తాడు. సటిల్ వేరియేషన్స్, పెద్ద టర్న్ లేదు, కానీ ఈ కెప్ట్ ద బ్యాట్స్మెన్ గెస్సింగ్. దానివల్ల అతనికి లీడింగ్ ఎడ్జ్ తీసుకుంది. ప్రభ్ సిమ్రన్ వికెట్ వచ్చింది. క్యాచ్లు పట్టుకున్నారు ఆర్సీబీ వాళ్ళు, అన్ని క్యాచ్లు పట్టుకున్నారు, ఆ మొదటి క్యాచ్ తప్ప. అండ్ he also got rid of the dangerous Josh Inglis. Josh Inglis looked to take the game away from RCB. అంతకుముందు షెపర్డ్ ఒక 6th బౌలింగ్ ఆప్షన్ కోసం వస్తాడు, కానీ అతను కొన్ని బోనస్ వికెట్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్ శ్రేయస్ అయ్యర్ వికెట్ ఇచ్చాడు. జస్ట్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్. కొంచెం అతను ఏంటంటే ఈజ్ టాల్ మ్యాన్, ఈ పుట్స్ లాట్ ఆఫ్ షోల్డర్ ఇంటూ హిస్ డెలివరీ. సో అది కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయినట్టుంది. శ్రేయస్ అయ్యర్ ఒక కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, అండ్ ఈ వాజ్ కాట్ బిహైండ్. 1 run మాత్రం చేశాడు. ఈ గ్రౌండ్లో ఒక్కసారి కూడా డిస్మిస్ అవ్వలేదు. 97 నాట్అవుట్, 87 నాట్అవుట్ ప్రీవియస్ కోర్స్. లాస్ట్ 2 days బ్యాక్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అక్కడే వాళ్ళ ఇన్నింగ్స్ నీరుగా ఆడిపోయింది. 79 for 3. జాష్ ఇంగ్లీష్ నేను చెప్పినట్టుగా జోష్ తీసుకొచ్చాడు కనిపించాడు, బట్ హీ స్కోర్ 39, హైయెస్ట్ స్కోర్. బట్ హీ టూ వాజ్ హోల్డ్ అవుట్ ఫర్ కృణాల్ పాండ్యా వేసిన స్పెల్ 4 overs for 17 runs. అది మ్యాచ్ని మలుపు తిప్పింది. అండ్ షెపర్డ్ ఇచ్చిన వికెట్ తర్వాత వికెట్లు పడుతూనే ఉన్నాయి. వడేరా అండ్ శశాంక్ సింగ్ వాళ్ళిద్దరూ ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వడేరా కాస్త స్టక్ అయ్యాడు. అతను 18 balls 15 చేశాడు. సో అతను నాట్ ఈవెన్ 100 స్ట్రైక్ రేట్ కూడా లేదు అతను. అంటే ఒక పెద్ద 6 కొట్టాడు, కానీ అతను ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. శశాంక్ కూడా ఆ పీరియడ్లో కాస్త లల్గా అనిపించింది మధ్యలో. ఇప్పుడు వికెట్లు పడ్డాయి, వాళ్ళ ప్రెషర్ క్రియేట్ అయ్యి స్టాయినస్ ముందు పంపించడం బాగుండదు. సరే
అవుట్ అయ్యాడు వడేరా. స్టాయినెస్ వచ్చి రావడం వెయ్యి సిక్స్ కొట్టాడు భూవి బౌలింగ్లో. ఆ సిక్స్ కొట్టినప్పుడు అనిపించింది మనకి ఇంకా మ్యాచ్ అది దట్ ఈస్ ద 17th ఓవర్. వడేరా అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. అక్కడ వాళ్ళకి అప్పటికి లాస్ట్ 4 ఓవర్స్లో దే నీడెడ్ 55 రన్స్. 55 రన్స్ ఇన్ లాస్ట్ 4 ఓవర్స్ ఈజ్ నాట్ డిఫికల్ట్ ఈ టీంకి. అంటే శశాంక్ సింగ్, వడేరా, స్టాయినెస్ లాంటి బ్యాట్స్మెన్ ఉన్నప్పుడు కైల్ జేమిసన్ టు కమ్ 55 రన్స్ ఇన్ 4 ఓవర్స్ అంత కష్టమేం కాదు. అంటే ఓవర్కి ఎన్ని కట్టాలి? 13 రన్స్నే కొట్టాలి. ఒక బిగ్ ఓవర్ వస్తే సరిపోతుంది. కానీ ఆ స్టేజ్లో భువి వేసిన 17th ఓవర్ టర్న్ ద టైడ్. భువి వడేరాని అవుట్ చేశాడు. అదే ఓవర్లో ఈ గాట్ రిడ్ ఆఫ్ స్టాయినెస్. నెక్స్ట్ బాల్ వైడ్ యార్కర్ ట్రై చేశాడు. దాన్ని ఆడే ప్రయత్నంలో షార్ట్ థర్డ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మన ఇంగ్లీష్ అంటారు స్టాయినెస్ ఉంటే వేరే ఉండేది. ఇంకా బెన్ కటింగ్ గుర్తుకొచ్చాడు నాకు. 6 కొట్టినప్పుడు బెన్ కటింగ్ కూడా 2016లో మనకు ఆస్ట్రేలియన్ ఆల్రౌండ్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి క్యామియో నాక్ ఆడి అతను చేసిన ఎక్స్ట్రా రన్స్ చాలా కాస్ట్లీగా పరిగణించినాయి ఆర్సీబీకి. కానీ స్టాయినెస్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో అక్కడ ఇన్నింగ్స్ షట్ డౌన్ అయిపోయింది. కైల్ జేమ్సన్ వచ్చాడు, శశాంక్ సింగ్ అండ్ ది 18th ఓవర్ బౌల్డ్ బై 19th ఓవర్ 18th ఓవర్ బౌల్డ్ బై యష్ దయాల్. ఆ ఓవర్లో 5 runs వచ్చాయి అండ్ ఈ గాట్ 1 వికెట్ ఆల్సో. ఆ ఓవర్ చాలా కాస్ట్లీ, ఆ ఓవర్ చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఈ గాట్ ద వికెట్ ఆఫ్ అజ్మతుల్లా ఉమర్జాయ్. ఉమర్జాయ్ వికెట్ వచ్చింది. దాంతో యష్ దయాల్ వేసిన ఓవర్లో 5 runs వచ్చాయి. సో లాస్ట్ 2 ఓవర్స్లో దే నీడెడ్ 42 రన్స్ ఇన్ లాస్ట్ 2 ఓవర్స్. సో అక్కడ 42 రన్స్ అంటే కష్టం కదా. అండ్ ఇన్ ద లాస్ట్ ఓవర్ బౌల్డ్ బై హ్యాజల్వుడ్ దే నీడెడ్ 29. అండ్ భువి ఆల్సో బౌల్డ్ దట్ పెనల్టీ మౌట్ ఓవర్ వెరీ వెల్. పెనల్టీ మౌట్ ఓవర్లో శశాంక్ని కట్టడి చేయగలిగాడు భువి. కానీ లాస్ట్ ఓవర్లో ఫస్ట్ 2 balls ఎప్పుడైతే హ్యాజల్వుడ్ డాట్ బాల్స్ వేశాడో 29 runs ఆఫ్ 4 balls ఈజ్ నాట్ పాసిబుల్ అన్లెస్ ఈ బౌల్ వైడ్ స్నో బాల్స్. వేయకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ దోస్ రన్స్ కదా. సో హ్యాజల్వుడ్ జస్ట్ పుట్ ద బాల్ దేర్. ఒక 2 6లు 2 4లు కొట్టాడు. దానివల్ల విక్టరీ మార్జిన్ జస్ట్ 6 runs అయింది. కానీ హ్యాజల్వుడ్ వాజ్ ఎన్ష్యూరింగ్ నో బాల్ నో వైడ్, వాజ్ పుట్టింగ్ ద బాల్ ఆన్ ద స్టంప్స్. స్లాట్లో వేసాడు. అండ్ శశాంక్ ఒక 2 4లు 2 6లు కొట్టాడు. దానివల్ల మార్జిన్ తగ్గింది తప్ప అప్పటికే వీళ్ళు దే స్టార్టెడ్ సెలబ్రేటింగ్. విరాట్ కోహ్లీ కళ్ళల్లో నీళ్ళు కనిపించింది. నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఐ క్రైడ్ బిట్. ఎందుకంటే విరాట్ కోహ్లీకి దక్కాలి, ఆ ట్రాఫీ దక్కాలి. రోహిత్ శర్మకు వచ్చింది, ధోనికి వచ్చింది, విరాట్ కోహ్లీ కూడా రావాలి కదా. విరాట్ కోహ్లీకి 18 ఏళ్ళు వెయిట్ చేయడం ఏంటి? విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ అంత ట్రై చేసి, అంత ప్రయత్నం చేసి, భగీరథ ప్రయత్నం చేసి కూడా రాకపోవడం ఏంటి? రావాలి కదా. పంజాబ్ అంటే నాకేమీ ఇది లేదు. కొంతమంది అబ్యూజివ్ కూడా మారారు ట్విట్టర్లో. బట్ ఐ థింక్ బికాస్ విరాట్ కోహ్లీకి కప్ దక్కాలి. విరాట్ కోహ్లీ లాంటి మోడర్న్ డే గ్రేట్ అతనికి ఈ కప్ రాకపోవడం ఏంటి? ఆ లోటు ఉండిపోవడం ఏంటి? పర్టికులర్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు ఇన్ రాదర్ బిజార్ సర్కమ్స్టెన్సెస్. ఎందుకు అయ్యాడో ఎవరికి తెలియదు. ఆ పెయిన్ మనకే ఉంది, మీకు ఉంది, నాకు అందరికీ ఉంది. అట్లీస్ట్ ఈ టైటిల్ రావడంతో ఆ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది. కోహ్లీ చాలా ఎమోషనల్ కనిపించాడు. బట్ హీ రిమెంబర్డ్ ఫ్యాన్స్, హీ రిమెంబర్డ్ ఏబీ డివిలియర్స్, హీ రిమెంబర్డ్ క్రిస్ గేల్. వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా లాస్ట్ 2 ఓవర్స్లో బౌండరీ లైన్లో ఏబీ డివిలియర్స్ అటు, విరాట్ కోహ్లీ ఇటు ఉన్నారు. వాళ్ళిద్దరు మనం చూస్తామే షోలీలో ఏ దోస్తి హమ్ నహీ చోడెంగే అన్నట్టుగా వాళ్ళిద్దరు ఆ ఫ్రెండ్షిప్ అదొక వేరే మరొక ఉపకథ, సబ్ప్లాట్ ఈ ఆర్సీబీ కథలు. విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళ నాకు ఈ విజయంలో అతనిదే ఎక్కువ మేజర్ పాత్ర. ఎందుకంటే అతనికి వచ్చిన మ్యాన్ ఆఫ్ ద రిటైర్ అయిన 4 ఏళ్ళైంది, అతనికి వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ ఎవరికి రాలేదు ఇంతవరకు అని చెప్పి. సో ఏబీ డివిలియర్స్ ఈ టీంలో ఎంత కీ మెంబర్. అతని సమక్షంలో, క్రిస్ గేల్ సమక్షంలో విజయం రావడం చాలా చాలా హ్యాపీ ఆర్సీబీకి. సో విరాట్ కోహ్లీ ఈ సలా కప్ కోహ్లీదే. ఇది కోహ్లీ విజయం. కోహ్లీ కెప్టెన్ కాకపోవచ్చు, అతను క్యాప్టెన్సీలో కలగకపోవచ్చు. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ మ్యాన్ రజత్ పాటీదార్. అతను చాలా కూల్ క్యాప్టెన్, చాలా అగ్రెసివ్ క్యాప్టెన్. అగ్రెసివ్ అంటే అతని యాక్షన్స్ అగ్రెసివ్, బట్ అతని బాడీ లాంగ్వేజ్ చాలా కూల్గా అతను లీడ్ చేశాడు. అండ్ కూల్గా మొదటి సీజన్లోనే కప్ ఎగరేసుకున్నాడు. నిజంగా
వాట్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ దిస్ మ్యాన్. అండ్ కృణాల్ పాండ్యా అద్భుతమైన పర్ఫార్మెన్స్. భువనేశ్వర్ కుమార్, హ్యాజల్వుడ్, ఎవ్రీబడి కాంట్రిబ్యూట్. సాల్ట్ ఆడిన కొన్ని ఇచ్చిన బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్. అండ్ సుయాష్ శర్మ, జితేష్ శర్మ లాస్ట్లో 2 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. షెపర్డ్, ఈ కాంట్రిబ్యూటెడ్ బోత్ విత్ బాల్ అండ్ బ్యాట్. యష్ దయాల్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని మనం ఎవరైనా మీకు పేర్లు మిస్ చేయదు. అండ్ నాట్ టు ఫర్గెట్ దాదాపు పడిక్కర్, మయాంక్ అగర్వాల్ మధ్యలో ఒక ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఒక్కరి వల్ల కాదు, ఒక్కరి వల్ల అవ్వదు. నేను పర్పుల్ క్యాప్ అది చేసిన వీడియోలో కూడా చెప్పాను. పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ ఒక్కరితో గెలవలేదు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ బ్రహ్మాండమైన రన్స్ చేశాడు, బట్ హ్యాజల్వుడ్ వికెట్స్ తీశాడు. మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆర్సీబీ గెలిచింది. టీమ్ సెట్ అయింది, బౌలింగ్ బాగుంది, మిడిల్ ఆర్డర్లో ఈసారి మీకు మంచి స్ట్రెంత్ ఉంది, అందుకని గెలిచారు. ఎమోషనల్ మూమెంట్స్ అక్కడ కంటిన్యూ అవుతున్నాయి, బట్ వీడియో చేయాలి, మీకు అందించాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. ఐఎమ్ మిస్సింగ్ సమ్ ఇంపార్టెంట్ మూమెంట్స్. ఏదో ఇండియా గెలిచినట్టే ఉంది నాకు ఈరోజు. ఆర్సీబీ గెలిస్తే ఇండియా గెలిచినట్టే ఉంది, ఎందుకు అలా అనిపిస్తుంది. అంత జనాలు కూడా అలాగే ఉంది. సో ఆర్సీబీ ఒక ఎమోషనల్ మూమెంట్. పంజాబ్, వీ ఫీల్ సారీ ఫర్ పంజాబ్, వీ ఫీల్ సారీ ఫర్ శ్రేయస్ అయ్యర్. 3 టీమ్స్ని ఫైనల్స్కి తీసుకెళ్ళాడు. 2 సార్లు ఇదే కాంబినేషన్, రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్కి నిరాశ ఎదురైంది. కానీ టీం బాగా ఉంది. శ్రేయస్ అయ్యర్ హ్యాస్ యూత్ ఆన్ హిస్ సైడ్. శ్రేయస్ అయ్యర్ విల్ విన్ మెనీ ట్రాఫీస్ గెలుస్తాడు. ఈస్ ది బెస్ట్ క్యాప్టెన్ ఆన్ వ్యూ ఇన్ దిస్ ఐపీఎల్ వితౌట్ ఎనీ డౌట్. సో శ్రేయస్ అయ్యర్ పట్ల వి ఫీల్ సారీ ఫర్ పంజాబ్ టీమ్, బట్ దే విల్ గెట్ దేర్ ఛాన్సెస్. 11 ఏళ్ళ తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చారు, ఫైనల్కి వెళ్ళారు. నెక్స్ట్ సీజన్ కప్ కొడతారు. అంత బాగుంది ఆ యూత్ఫుల్ టీం, అంత బాగుంది. మంచి లీడర్షిప్, మంచి డైరెక్షన్ ఉంది కోచ్ నుంచి, మంచి లీడర్షిప్ ఉంది శ్రేయస్ నుంచి. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కొట్టాలి కప్ అని చెప్పి, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కొట్టినప్పుడు కూడా నేను అలాగే ఆనంద బాష్పాలు రాస్తాను.